పవన్ కళ్యాణ్ ఎలా కనిపిస్తే బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురుస్తుందో సరిగ్గా అలాంటి మాస్ కథతో వచ్చాడు కాటమరాయుడు. స్క్రీన్ పై కొత్తగా కనిపించడం, చాలా కాలం తర్వాత మాస్ ని టార్గెట్ చేసి వాళ్లకు కావలసిన సినిమాను అందించడంలో మాత్రం నార్త్ స్టార్ టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. మొదటిసారి పంచకట్టుతో రాయలసీమ యాసతో ఫ్యాక్షన్ నాయకుడిగా బాగా ఒదిగిపోయాడు. ఫ్యాన్స్ తనని మాస్ అవతారంలో ఎలా చూడాలి అనుకుంటున్నారో సరిగ్గా లెక్కలు వేసుకుని మరీ అలా నటించి వాళ్లను అలరించడంలో 100% సక్సెస్ అయ్యాడు పవన్ కళ్యాణ్. డాన్సుల విషయంలో మంచి శ్రద్ధ కనపరిచాడు. డాన్సులు సింపుల్ గా స్టైల్ గా ఉన్నాయి. వేలం పాట జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్లి వార్నింగ్ ఇవ్వడం, పాపను రక్షించే సీన్ లో పవన్ హావభావాలు, జాతరలో ఫైట్, ఇవన్నీ పవన్ లోని మాస్ హీరోని బాగా చూపించాయి. ఫ్యాన్స్ కు మాత్రం పండగే అని చెప్పాలి. శృతి హాసన్ది రెగ్యులర్ హీరోయిన్ తరహా పాత్రనే, ప్రత్యేకంగా ఏమీ లేదు. మరీ లేతగా ఉండే కొత్త అమ్మాయిని కాకుండా గబ్బర్ సింగ్ పోరిని పెట్టడం ఈ సినిమాకు ప్లస్ అయింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. ఇక రావు రమేష్ ఇలాంటి పాత్రలు ఎన్ని చేశాడో లెక్క పెట్టడం కష్టం. మంచి నీళ్లలా తాగేశాడు. ప్రదీప్ రావత్, తరుణ్ అరోరా విలనీ కూడా బాగుంది. ఇక అడ్వకేట్ లింగా పాత్రలో అలీ కామెడీ పరంగా ఓకే. నలుగురు తమ్ముళ్ళు బాగున్నారు. అక్కడక్కడ గీత దాటినట్టు అనిపించిన ఫైనల్ గా బాగా కుదిరారు. పృథ్వీది శృతి హాసన్ బావగా టైంపాస్ రోలు. నాజర్ శృతి హాసన్ తండ్రిగా ఒరిజినల్లో వేసిన వేషమే ఇందులో కూడా వేశారు. అయితే ఈ సినిమాలో చిన్న పాప బాగా ఆకట్టుకుంది. ఇలాంటి సినిమాలు గతంలో చూసినవే అయినా మాస్ ని ఒప్పిస్తే చాలు, తెలిసిన కథనే విరగబడి చూస్తారు అనేది చాలాసార్లు రుజువైంది. కాబట్టి కాటమరాయుడు జైత్ర యాత్రకి బాహుబలి 2 వచ్చేదాకా బ్రేక్ పడకపోవచ్చు. హీరోయిజం, ఎమోషన్స్, లవ్, వైలెన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్, మ్యూజిక్ ఇవన్నీ సరిగ్గా కూర్చి పవన్ ఇచ్చిన సమ్మర్ గిఫ్ట్ ఇది. హ్యాపీగా చూసేయచ్చు.